అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం. 2026 ఉగాది తర్వాత మేషరాశి వారి భవిష్యత్తు ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. మన సనాతన ధర్మంలో జ్యోతిష శాస్త్రానికి ఎంతో ప్రాముఖ్యత అనేది ఉంది. ఆకాశంలో గ్రహాల సంచారం మన భూమిపై ఉన్న ప్రతి జీవిపై, ముఖ్యంగా మానవ జీవన గమనంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుందని మన మహర్షులు ప్రాచీన గ్రంథాలలో వివరించారు. కాలచక్రంలో ప్రతి ఏటా వచ్చే ఉగాది పండుగ ఒక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుంది. ఈ క్రమంలో ఉగాది పండుగ తర్వాత రాశి చక్రంలో మొదటి రాశి అయినటువంటి ఈ మేషరాశి వారి జీవితాల్లో ఎలాంటి మార్పులు అనేవి రాబోతున్నాయి, వారి ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ మరియు వృత్తిపరమైనటువంటి భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది అనే ఆసక్తికరమైనటువంటి విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ముందుగా అందరూ ఈ వీడియోకి లైక్ చేయండి. జ్యోతిష్య గ్రంథాల ప్రకారం ఈ మేషరాశి వారు సహజంగానే అగ్నితత్వాన్ని కలిగి ఉంటారు మరియు ఈ రాశికి అధిపతి నవగ్రహాల్లో సేనాధిపతిగా పిలువబడే కుజుడు. ఈ కుజుడు ప్రభావం వలన వీరిలో అంతులేని శక్తి, సాహసం మరియు నాయకత్వపు లక్షణాలు ఉంటాయి. ఈ 2026 సంవత్సరం ఉగాది తర్వాత ఈ రాశి వారి భవిష్యత్తును విశ్లేషించినప్పుడు ప్రధానంగా గ్రహగతులలో వచ్చే మార్పులు వీరిపై మిశ్రమ ప్రభావాన్ని చూపుతాయని ప్రాచీన జ్యోతిష్య గ్రంథాలు చెబుతున్నాయి. ఈ పరాభవనామ సంవత్సరంలో మేషరాశి వారికి ఏలినాటి శని ప్రభావం ప్రారంభం కావటం వలన ఒక ముఖ్యమైన అంశం. శని భగవానుడు మీనరాశిలోకి ప్రవేశించడం వలన ఈ మేషరాశి వారికి 12వ ఇంట్లో శని సంచారం అనేది ఉంటుంది. దీనిని ఏలినాటి శని మొదటి దశగా పరిగణిస్తారు. సాధారణంగా ఏలినాటి శని అంటే చాలామంది భయపడుతూ ఉంటారు, కానీ శాస్త్రం ప్రకారం ఇది కేవలం ఒక పరీక్ష కాలం మాత్రమే. ఈ సమయంలో మేషరాశి వారు పట్టుదలతో, క్రమశిక్షణతో పనిచేస్తే శనిదేవుడు కఠినమైనటువంటి పాటల ద్వారా అద్భుతమైన పరిమితిని, భవిష్యత్తులో స్థిరమైన విజయాలను ప్రసాదిస్తారు. ముఖ్యంగా ఈ కాలంలో ఖర్చుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి, ఎందుకంటే ఈ 12వ ఇల్లు వ్యయస్థానం కాబట్టి అనవసరమైనటువంటి ఖర్చులు పెరిగే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఈ మేషరాశి వారికి 2026లో ఒక గొప్ప ఊరట ఇచ్చే అంశం ఏమిటంటే రాహుగ్రహ సంచారం. రాహువు ఈ కాలంలో 11వ ఇంట్లో అంటే లాభస్థానంలో సంచరించడం వల్ల ఆర్థికంగా ఊహించిన లాభాలు కలిగే అవకాశం అయితే ఉంది. మరి ఈ జ్యోతిష శాస్త్రం నమ్మకాల ప్రకారం 11వ ఇంట్లో రాహువు ఉంటే అది రాజయోగం వంటి ఫలితాలను ఇస్తుంది. గతంలో మీరు చేసిన పెట్టుబడుల నుండి లాభాలు రావటం, లేదా ఎప్పటి నుంచో నిలిచిపోయిన ఆస్తి వివాదాలు పరిష్కారం కావటం వంటివి జరుగుతాయి. విదేశీయాన ప్రయాణాలు చేయాలనుకునే వారికి కూడా, లేదా విదేశీ సంస్థలలో వ్యాపారం చేసే వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే సమాజంలో మీకు పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. 10 మందిలో మీ మాట చెల్లుబాటు అవుతుంది. రాజకీయ రంగంలో ఉన్నవారికి లేదా ఉన్నత పదవుల కోసం ప్రయత్నించే వారికి ఈ 2026 ఉగాది తర్వాత కాలం చాలా కీలకంగా మరియు విజయవంతంగా మారబోతుంది. కుటుంబ విషయాలకు వస్తే గురుగ్రహ అనుగ్రహం మేషరాశి వారికి ఈ ఏడాది రక్షణ కవచంలో నిలుస్తుంది. గురువు అనుకూల స్థానంలో ఉండడం వలన కుటుంబంలో ఉన్న విభేదాలన్నీ కూడా తొలగిపోయి అందరూ ఐకమత్యంగా ఉంటారు. ముఖ్యంగా సంతానం కోసం ఎదురు చూసే దంపతులకు ఈ కాలం చాలా శుభప్రదమైనది. మీ పిల్లల చదువు లేదా వారి వృత్తిపరమైనటువంటి ఎదుగుదల మీకు ఎంతో సంతోషాన్ని అనేది ఇస్తుంది. ఇంటిలో శుభకార్యాలు జరగటం, బంధుమిత్రుల రాకతో ఇల్లు కలకలలాడుతుంది. అయితే కుజుడి ప్రభావం వలన మేషరాశి వారికి కోపం త్వరగా వస్తుంది. కాబట్టి ఈ కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు కొంచెం ఓపిక వహించడం మంచిది. ముఖ్యంగా ఈ జీవిత భాగస్వామితో చిన్నపాటి మనస్పర్ధలు రాకుండా ఉండాలంటే ఎదుటి వారి యొక్క అభిప్రాయాలను
కూడా మనం గౌరవించడం నేర్చుకోవాలి. ఆధ్యాత్మిక చింతన పెరగటం వలన మనసు ప్రశాంతంగా ఉంటుంది మరియు ఇంటిలో ధార్మిక కార్యక్రమాలు నిర్వహించడం వల్ల సానుకూల శక్తి అనేది పెరుగుతుంది. వృత్తి మరియు వ్యాపార రంగాలలో ఉన్న మేషరాశి వారు ఈ ఉగాది తర్వాత కొత్త వ్యూహాలను అమలు చేస్తారు. ఈ మేషరాశి వారిలో ఉండే సృజనాత్మకత ఈ ఏడాది బయటకు వస్తుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి లేదా ఉన్న వ్యాపారాన్ని విస్తరించడానికి రాహువు యొక్క లాభస్థానాన్ని సంచారం మీకు వెన్నుదనుగానే నిలుస్తుంది. అయితే శని ప్రభావం వల్ల మీరు చేసే పనుల్లో అప్పుడప్పుడు అడ్డంకులు లేదా జాప్యం కలగవచ్చు. అటువంటి సమయంలో నిరాశ చెందకుండా ముందుకు అనేది సాగాలి. ఈ ఉద్యోగస్తులకు ప్రమోషన్లు లేదా జీతాల పెంపుదల ఉండే అవకాశం ఉన్న తోటి ఉద్యోగులతో పోటీ పెరగవచ్చు. మీ ప్రతిభను నిరూపించుకోవడానికి మీరు గతంలో కంటే ఎక్కువ శ్రమించాల్సి ఉంటుంది. అధికారుల మెప్పు పొందడానికి మీ పనులను సకాలంలో పూర్తి చేయడంపై దృష్టి అనేది పెట్టాలి. ముఖ్యంగా షేర్ మార్కెట్ లేదా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు పెట్టుబడుల విషయంలో నిపుణుల సలహాలు అనేది తీసుకోవడం అనేది శ్రేయస్కరం. ఆరోగ్యపరంగా ఈ మేషరాశి వారు ఈ 2026వ సంవత్సరంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని జ్యోతిష్య గ్రంథాలు సూచిస్తున్నాయి. ఈ 12వ ఇంట్లో శని సంచారం వల్ల నిద్రలేమి సమస్యలు లేదా మానసిక ఒత్తిడి కలగవచ్చు. అనవసరమైన విషయాల గురించి ఆలోచించి ఆందోళన చెందడం వలన ఆరోగ్యం క్షీణించే ప్రమాదం అయితే ఉంది. ఈ మేషరాశి వారు సాధారణంగానే ఉష్ణ ప్రకృతి కలవారు కాబట్టి వేడి చేసే పదార్థాలకు దూరంగా ఉండాలి. కంటి సంబంధిత సమస్యలు లేదా పాదాలకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉన్నందువలన క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం మంచిది. ప్రతిరోజు ఉదయాన్నే యోగా లేదా ధ్యానం చేయడం వలన మానసిక ప్రశాంతత అనేది లభిస్తుంది. సాత్విక ఆహారం తీసుకోవటం మరియు తగినంత విశ్రాంతి తీసుకోవటం వలన ఈ ఏడాది మీరు ఆరోగ్యంగా ఉండవచ్చు. వాహనాలు నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలని, ముఖ్యంగా రాత్రి వేళ ప్రయాణాలను వీలైనంత వరకు తగ్గించుకోవడం మేలని శాస్త్రం చెబుతుంది. విద్యార్థులకు ఈ పరాభనామ సంవత్సరం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారు ఏకాగ్రతతో చదివితే మంచి ర్యాంకులు అనేవి సాధించగలరు. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళాలనుకునే విద్యార్థులు కూడా కలలు ఈ ఏడాది నెరవేరే సూచనలు అయితే ఉన్నాయి. అయితే రాహు ప్రభావం వలన అప్పుడప్పుడు దృష్టి మారడం లేదా చదువుపై ఆసక్తి తగ్గడం వంటివి జరగవచ్చు. అటువంటి సమయంలో తల్లిదండ్రుల సలహాలు మరియు గురువుల మార్గదర్శకత్వం తీసుకోవడం చాలా ముఖ్యమని చెప్పుకోవచ్చు. సాంకేతిక రంగం, వైద్య రంగం మరియు రక్షణ రంగాలలో ఉన్న విద్యార్థులు ఈ ఏడాది అద్భుతమైనటువంటి ప్రతిభను చేసుకుంటారు. కష్టపడి చదివే తత్వం కలిగిన మేషరాశి వారి విద్యార్థులకు శని భగవానుడు మంచి క్రమశిక్షణను అలవాటు చేస్తాడు. ఇది వారి భవిష్యత్తుకు బలమైన పునాదిగా మారుతుంది. పరిహారాల విషయానికి వస్తే ఈ మేషరాశి వారు ఈ ఏడాది కొన్ని నియమాలను పాటించడం వలన గ్రహ దోషాల నుండి విముక్తి అనేది పొందవచ్చు. శని ప్రభావం తగ్గడానికి ప్రతి శనివారం నువ్వుల నూనెతో దీపారాధన చేయటం లేదా శని దేవుడికి తైలాభిషేకం చేయించడం మంచిది. అలాగే హనుమంతుడిని ఆరాధించడం వలన మేషరాశి వారికి ధైర్యం మరియు కార్యసిద్ధి కలుగుతాయి. ప్రతిరోజు లేదా కనీసం మంగళవారం మరియు శనివారాలలో హనుమాన్ చాలీస పఠించడం అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. కుజుడు మీ రాశికి అధిపతి కాబట్టి సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం, కందులను దానం చేయడం వలన కుజదోషం నుండి ఉపశమనం అనేది లభిస్తుంది. మీ శక్తి మేరకు పేదవారికి అన్నదానం చేయడం లేదా అనాథ శరణాలయాలకు సహాయం చేయడం వలన పుణ్యఫలం లభించడమే కాకుండా గ్రహాల అనుకూలత కూడా పెరుగుతుంది.
ముఖ్యంగా పెద్దలను గురువులను గౌరవించడం వలన గురుగ్రహం యొక్క శుభదృష్టి మీపై ఎల్లప్పుడూ ఉంటుంది. ముగింపుగా చెప్పాలంటే ఈ 2026 ఉగాది తర్వాత మేషరాశి వారి జీవితం ఒక కొత్త సవాలుతో కూడిన విజయాల బాటలో సాగిపోతుంది. ఏలినాటి శని ప్రారంభమైనప్పటికీ రాహువు మరియు గురు గ్రహాల అనుకూలత వల్ల మీరు ఆర్థికంగా మరియు సామాజికంగా గొప్ప స్థాయికి చేరుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మీలో ఉన్న ధైర్యాన్ని కూడా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ధర్మబద్ధంగా వ్యవహరిస్తే ఈ పరాభనామ సంవత్సరం మీకు చిరస్మరణీయమైనటువంటి విజయాలను అందిస్తుంది. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు, కానీ మన ప్రయత్నం మరియు మన దైవ బలం తోడైతే ఎలాంటి కష్టాలనైనా సరే అధిగమించవచ్చు. ఈ మేషరాశి వారు తమ సహజ సిద్ధమైనటువంటి పట్టుదలతో ఈ ఏడాదిని కూడా విజయవంతంగా పూర్తి చేస్తారని ఆశిద్దాం. ఈ సమాచారం అంతా ప్రాచీన జ్యోతిష్య గ్రంథాల ఆధారంగా మరియు నమ్మకాల ప్రకారం సేకరించబడింది. గ్రహగతులు ఎప్పుడూ కూడా ఒకేలా ఉండవు, కాబట్టి సద్గుణాలతో మరియు దైవ చింతనలతో చేసే పనులు ఎప్పుడూ మనకు సత్ఫలితాలను ఇస్తాయి. ఈ మేషరాశి వారు తమ సారసిద్ధమైన ధైర్యంతో ఈ ఏడాదిని కూడా విజయవంతంగా పూర్తి చేస్తారని ఆశిద్దాం. మరిన్ని ఆసక్తికరమైనటువంటి ఆధ్యాత్మిక మరియు జ్యోతిష్య విషయాల కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. ఈ వీడియోలో మనం తెలుసుకున్నటువంటి మేషరాశి వారి విషయాలు మరియు పరాభనామ సంవత్సర ఫలితాలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేయండి. అలానే ఈ మేషరాశి వారు స్నేహితులకు, బంధువులకు ఈ వీడియోను షేర్ చేయండి. ధన్యవాదాలు. సర్వేజన సుఖినో భవంతు.